ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ అక్కడ అండర్స్టాండింగ్ ఎవరికైతే పిల్లలకి మిస్ అవుతుందో మనం ఇలాంటివి యూజ్ చేసుకోవాలి. 4 అయిపోయినాయి కదా, పైన కింద 5 6 7 8 ఎన్నైనా 8. ఇప్పుడు గీత గీయని ఎక్కడ ఉన్నాయో ఎడ్జెస్ చూసుకోమని చెప్పాలి పిల్లలు. అప్పుడు వాడికి ఎక్కడ ఉన్నాయి రైట్ 9 10 11 12. సో ఇక్కడ మనం ఈజీగా కార్నర్స్ అనే కాన్సెప్ట్ ని ఇలా వాటికి ఎడ్జెస్ అనే కాన్సెప్ట్ మనం క్లియర్ గా ఇక్కడ నేర్చుకుంటాం. రైట్, ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మిస్టేక్స్ లేకపోతే నువ్వు కౌంట్ చేయి. ఇప్పుడు ఏదైనా బాక్స్ ఇలా తిప్పాలి. ఇది తిప్పదు, ఇలానే ఓకే. ఇందాక మిస్టేక్ చేశారు. సో ఆ మిస్టేక్ ని మనమే క్లాస్ రూమ్ లో క్లాస్ ఎట్ దట్ మూమెంట్ ఉంది క్లాస్ రూమ్ లో ఆ టైంలో మనం కరెక్ట్ చేయాలి. రైట్, నౌ ఎడ్జెస్ అర్థమైందా? రైట్, ఇక్కడ 2 ఎడ్జెస్ కలిసే ప్లేస్ ఏదైతే ఉందో అది కార్నర్. ఓకేనా? కార్నర్స్ తెలుసా? ఇది 1 కార్నర్ 2 కార్నర్ అంటే చివర. రైట్, 1 2 3 4 తర్వాత మనకి తిప్పండి 5 6 7 8. ఓకే, ఒకసారి మన కార్నర్స్ చెప్పండి. Very good. Right, very good. Right, 5 6 7 8. Right. Okay, చెప్పండి. Right, 7 8. Very good. రైట్, ఇప్పుడు దీని కార్నర్ చెప్పారు కదా, ఈ రూమ్ కి కార్నర్ చెప్తారా? ఈ రూమ్ కి మూల చెప్తారా? ఓకే. Four. Very good. Very good. Okay. ఇప్పుడు రైట్, చెప్పండి కార్నర్స్ కౌంట్ చేయండి దానికి మీరు. ఎన్ని? 8. ఒకసారి నువ్వు లేచి కౌంట్ చేసి పక్క వాళ్ళకి చూపించు. 1 2 3 4 5 6 7 8. Very good. ఓకేనా? రైట్, నువ్వు ఫస్ట్ ఎడ్జెస్ చూపించు. ఇప్పుడు కార్నర్స్ చెప్పారు కదా, ఇందాక ఎడ్జెస్ చెప్పాను కదా, ఎడ్జెస్ చెప్పండి.
edges in the straight 1 2 right corner చెప్పాలి మూలం 1 very good. Okay, మీరు చెప్పండి కార్నర్ చెప్పండి